ఇకపై అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతానండి. మీరు పెద్ద మనసుతో ఒక్కసారి నన్ను క్షమించానని మాట చెప్పరా? వాట్? తలకు గాయమైంది. ఎంత పిలిచినా పలకట్లేదు. నాకు చాలా కంగారుగా ఉంది. నువ్వు త్వరగా రా సూర్య. నేను వెంటనే బయలుదేరుతున్నాను. ఆ, హలో డాక్టర్. వదినా, అమ్మని చూస్తుంటే నాకు చాలా భయమేస్తుంది. అమ్మకేం కాదు కదా? ఏం కాదు ప్రియా, అనవసరంగా కంగారు పడుకో. డాక్టర్ చూస్తున్నారుగా. డాక్టర్, మా అమ్మకేం ప్రమాదం లేదు కదా? పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ స్పైనల్ కార్డ్కి బలంగా దెబ్బ తగిలినట్టుంది. అందుకే కదలలేకపోతున్నారు. వన్ వీక్ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ రాస్తున్నాను. ఇవి వాడాక కూడా తగ్గకపోతే చూద్దాం. థ్యాంక్ యూ డాక్టర్. ఏడు ప్రియా. ప్రియా, ఎందుకు ఏడుస్తుండావే? ఇప్పుడు నాకేమైనాదని? కాలు జారి పడిపోయినాను అంతే గదా. అమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. పదండి, అందరం బయటికి వెళ్దాం. పద. అసలు ఎలా జరిగింది బాలు? మీరెళ్ళగానే దుర్గమ్మ వంట చేయడానికి వెళ్తుంటే ఈరోజు నేనే చేసి పెడతాను, మీరెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని చెప్పాను. నేను అలా వంటింట్లోకి వెళ్ళానో లేదో
పెద్దగా అరుపు వినిపించింది. ఏం జరిగిందో అని వచ్చి చూస్తే దుర్గమ్మ మెట్ల మేంచి కాలు జారి పడిపోయింది. నాకేం చేయాలో అర్థం కాలేదు. దుర్గమ్మే సూరికి ఫోన్ చేయమని చెప్పింది. అంతలోనే స్ప్రో కోల్పోయింది. సూరి వచ్చేదాకా నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. పాపం అడుగు తీసి అడుగు కూడా వేయలేకపోయింది. అతి కష్టం మీద తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టాను. ఆవిడ బాధ చూస్తే నాకే ప్రాణం పోయినంత పని అయింది. డాక్టర్ గారు ప్రమాదం లేదని చెప్పేదాకా నా గుండె దడ తగ్గలేదు. దేవుడి దయ వల్ల చిన్న దెబ్బలతోనే బయటపడింది. మీరు మొక్కిన ఆ దేవుడే దుర్గమ్మని కాపాడుంటాడు. దుర్గ రోజుకి ఎన్నోసార్లు మెట్లెక్కి దిగుతూ ఉంటుంది. అలా ఎలా జారిపడిపోయింది? సూర్య, చూసావా? మెట్ల మీద ఆయిల్ పడుంది. అందుకే దుర్గ కాలు జారి పడిపోయి ఉంటుంది. మెట్ల మీద నూనె ఎలా పడింది? అయ్యో, నా మొబైల్ తీసుకురావడం మర్చిపోయాను. మూర్తిగారు, మీరు వెళ్ళి నా ఫోన్ తీసుకురండి. అలాగే మేడం. ఈ ఫోన్ పైనెందుకు పెట్టినారు?
బాధపడకు సూర్య, దుర్గకేమీ కాదు. బాధపడకుండా ఎలా ఉండమంటారా ఆంటీ? అమ్మని అలా చూస్తుంటే కన్నీళ్ళు ఆగడం లేదు. కానీ నా బాధ బయటకు కనబడితే నీలా ప్రియా ఇంకా కంగారు పడతారని కంట్రోల్ చేసుకుంటున్నాను. ఆ దేవుడు మా మీదే ఎందుకు పగబట్టాడో అర్థం కావడం లేదు. ఒక బాధ నుండి తేరుకునేలోపే మళ్ళీ బాధ పెడుతున్నాడు. ఆ దేవుడు మంచివాళ్లనే పరీక్షిస్తాడు సూర్య. ఏదైతేనే దుర్గా పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. నడుముకు తగిలిన దెబ్బ తలకి తగిలి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకుంటేనే భయంగా ఉంది సూర్య. అసలు మెట్ల మీద నూనె ఎలా పడిందో అర్థం కావడం లేదు సూర్య. మేమందరం ఉదయాన్నే గుడికి వెళ్ళాం. నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయావు. ఇంట్లో ఉంది బాలు మాత్రమే. బాలు ఏమో కిచెన్లో వంట చేస్తున్నాను అని చెప్పాడు. మరి మెట్ల మీద ఆయిల్ ఎవరు పారబోసుంటారు? ఒకవేళ చెయ్యి జారి పడిపోయినా వెంటనే తుడిచేస్తారు కదా, ఎందుకు తుడిచేయలేదు? నువ్వు నన్ను తప్పుగా అనుకోను అంటే నాకొక అనుమానం కలుగుతోంది సూర్య. అఫ్కోర్స్ నా అనుమానం నిజమవ్వాలని రూలేమీ లేదు. మొన్న గుడికి చెప్పకుండా వెళ్ళినందుకు దుర్గ కోపంతో బాలు 4 మాటలంది కదా, అది మనసులో పెట్టుకుని ఎవరూ లేని సమయం చూసి బాలునే ఏమైనా నాది జస్ట్ అనుమానం మాత్రమే సూర్య. ఎన్ని రకాలుగా ఆలోచించినా ఇంకా వేరే ఛాన్సెసే కనిపించటం లేదు. అందుకే నా మనసులో మాట చెప్తున్నాను. అవమానమే అయినా జరిగింది మా అమ్మకి చెడు చేయాలనే ప్రయత్నం. ఎవరైనా సరే ఊరికి వదలను. వెంటనే వెళ్ళి బాలు నిలదీస్తాను.
ఆగు సూర్య. వదలండి ఆంటీ. ఆవేశపడకు సూర్య. ముందు నేను చెప్పేది పూర్తిగా విను. వింటాను ఆంటీ, కానీ మీరు చెప్పేది కాదు. ఆ బాలు ఏం చెప్తాడో విని అప్పుడు ఏం చేయాలో డిసైడ్ చేస్తాను. ప్లీజ్ సూర్య, ఒక్కసారి నేను చెప్పేది విను, ఆ తర్వాత నీ ఇష్టం. బాలునే ఈ పని చేసుంటాడు అన్నది కేవలం నీ అనుమానం మాత్రమే. కన్ఫర్మ్డ్గా ఎలా చెప్పగలం? ఇప్పుడు నువ్వు ఆవేశంలో వెళ్ళి బాలుని ఏమైనా అన్నావనుకో, తర్వాత బాలుకి దీనికి ఏ సంబంధం లేదని తెలిస్తే నీల దృష్టిలో నువ్వు దిగజారిపోతావు. ఇప్పుడిప్పుడే మీ మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతున్నాయి. ఇప్పుడు మళ్ళీ నువ్వు బాలుని అపార్థం చేసుకొని అవమానిస్తే నీల మనసులో శాశ్వతంగా స్థానం కోల్పోయే అవకాశం ఉంది. మీ మంచి కోరేదాన్ని కాబట్టి చెప్తున్నాను. బాలు పైకి కనిపించేంత అమాయకుడు కాదేమో అనిపిస్తోంది. కానీ ఆధారం లేకుండా అడుగు ముందుకేస్తే మనకే అవమానం జరుగుతుంది. ఒకవేళ బాలునే ఇదంతా చేసి ఈరోజు తెలివిగా తప్పించుకున్నా ఏదో ఒకరోజు రెడ్ హ్యాండెడ్గా దొరకకుండా ఉండడు. అప్పుడు నువ్వు అతన్ని మెడబట్టుకొని బయటికి గెంటినా నీల నోరు మెదపలేదు. నిజం ఆంటీ, మన అనుమానం నిజమైతే ఈసారి బాలు వైపు మాట్లాడడానికి నీలకి ఛాన్స్ ఉండకూడదు. చూడు సూర్య, ఆ విషయంలో మాత్రం నేను నీకు పూర్తిగా సపోర్ట్ చేస్తాను. ఇన్నాళ్ళు బాలు మీద అనుమానం లేదు కాబట్టి పట్టించుకోలేదు, గాని ఇకపై అతని ప్రతి అడుగుని నేను గమనిస్తూనే ఉంటాను. నువ్వు మాత్రం ఆధారం దొరికే వరకు ఆవేశపడకూడదు. సరే ఆంటీ, పైకి అంత అమాయకంగా కనిపించే బాలు ఇదంతా చేశాడంటే మాత్రం ఊరుకునేది లేదు. అతి తెలివి ఉన్నవాళ్లే పైకి అమాయకంగా కనిపిస్తారు సూర్య. అలాంటి వాళ్ళని ఎంత త్వరగా దూరం చేస్తే మనకంత మంచిదే. దీని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు సూర్య. నువ్వు దుర్గం చూసుకో, ఆ బాలు సంగతి నేను చూసుకుంటాను. ఇలా జరిగిందేంటి సుబ్బు? మైథిలి శరవణన్ని క్షమించి తనతో ఇంక నార్మల్గా మాట్లాడతానని చెప్పింది. కనీసం ఇప్పటికైనా వాళ్ళు జరిగింది మర్చిపోయి హ్యాపీగా కలిసి జాబ్ చేసుకుంటారు అనుకున్నాను. కానీ కథ మళ్లీ మొదటికొచ్చింది. అదే తులసి, మాకు బాధగా ఉంది. పాపం శరవణన్ మళ్లీ దొరికిపోయాడు. అయినా ఇలా ఎందుకు చేశాడు? మైథిలి సంగతి తెలిసిందేగా. ఇప్పుడిక మైథిలి కన్విన్స్ అవుతుందన్న ఆశ కూడా లేదు. మరి ఫైల్ దొంగిలించడం లాంటి చీప్ ట్రిక్స్ ఏంటి సుబ్బు? దానివల్ల అతని క్యారెక్టర్ చీప్ అవలా? చీప్ అంటే తనకు తానుగా తెచ్చుకున్న ఐడియా కాదమ్మా. కావచ్చు, తనకు తానుగా తెచ్చుకునేది కాకపోవచ్చు. ఎవరో చెప్పిన వెధవ ఐడియానే కావచ్చు. అయినా వాడి బుద్ధి ఏమైంది? అమ్మాయిల్ని పడేయాలంటే మోసంతో కాదు, ప్రేమతో పడేయాలి. పడేయడమేంటి సుబ్బు?
పడేయటం ఏంటి? నువ్వే కదా అన్నావు. ఆ, ఆ, అదే పడేయటం ఇన్ ద సెన్స్ కన్విన్స్ చేయటం. ఏదో యూసేజ్ లాంగ్వేజ్ కదా, అందుకే అలా తప్పుగా అనిపించుంటుంది. అయినా సెన్స్ లేదు వెదవికి. అమ్మాయిలతో ఇలాగైనా బిహేవ్ చేసేది? పోనీలే సుబ్బు, ఆ టైంలో అంతకన్నా మించిన ఐడియా దొరికొండకపోవచ్చు. మనలాంటి వాళ్ళు ఎవరైనా సలహా ఇచ్చుంటే వేరే తీరుగా ఉండుండేది. ఆ, అయినా వాడు అడగాలిగా. ఎలా అడుగుతాడు సుబ్బు? అడిగితే నువ్వు నాకు తగిలించే ఉండాడు కదా. ఇప్పుడు మాత్రం ఊరుకుంటాననుకున్నావా? వాణ్ణి డిమోట్ మాత్రమే చేశాననుకోకు. వాణ్ణి పోన్లే సుబ్బు, పాపం శరవణన్ తెలియకలా చేశాడు కానీ మనిషి మంచివాడే. మంచోడేంటి? మంచోడేంటి? సుబ్బు ఆ, కూల్. తులసమ్మ కూడా మంచోడనే చెప్తుంది కదా, అర్థం చేసుకో. ఏంటి? ఆవేశం తగ్గించుకో సుబ్బు. సత్తిపండు, సుబ్బుకి ఇంత ఆవేశం వస్తోందేంటి? నేనెప్పుడూ ఇతన్ని ఇలా చూడలేదే.